Hello, good morning all of you. Is my voice clear? వాయిస్ అందరికీ చాలా క్లియర్గా స్పష్టంగా వినిపిస్తుందా? వెల్కమ్ టు అవర్ నైపుణ్య ఇనిషియేటివ్ ఆఫ్ KP's 21st Century IAS Academy in collaboration with District Education Department and Youth Affairs of Kurnool. ఇప్పుడు మనం ఈ నైపుణ్య అంటే ఏంటి అని తెలుసుకునే ముందు నేను హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని స్కిల్స్ మనం అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. నైపుణ్య అంటేనే స్కిల్స్, అంటే ఇంగ్లీష్లో మనం స్కిల్ అని ఎందుకు అంటున్నాం? మనము రోజువారీ కార్యక్రమాలను సాధారణ పద్ధతిలో కాకుండా కొంత స్మార్ట్గా, అంటే తేలికగా, అర్థవంతంగా, మరింత సులువుగా, తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండేటట్టుగా మనం చేయగలిగితే ఒక పనిని, దానిని స్మార్ట్ వర్క్ అంటాం. అలాంటి స్మార్ట్ వర్క్ని ఎవరైతే అవలంబించగలుగుతారో, చేసే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళకే చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఒక స్కిల్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితేనే మనము క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నైపుణ్య, రైట్? సో ఇప్పుడు ఈ స్మార్ట్ స్కిల్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పే ముందు, ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. అసలు స్మార్ట్ అంటే ఏంటి? మనం రోజు చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ని ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు హిస్టరీ అనే సబ్జెక్టే చూద్దాం. హిస్టరీలో ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ మీకు. ఈ హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు స్మార్ట్ స్కిల్స్ అంటే ఏంటో తెలుసుకుంటేనే ఆ సబ్జెక్ట్ని స్కిల్ ఓరియంటెడ్గా, అనలిటికల్గా చదవచ్చు కదా. అందుగురించే ఇప్పుడు నేను హిస్టరీ క్వశ్చన్ డిస్ప్లే చేసి చెప్తున్నా. ఇక్కడ మనకి మన రాయలసీమ ప్రాంతంలోనే, ఇప్పుడు మీరందరూ కర్నూలు వాసులు, అలా కర్నూలులో మనం కర్నూలు కాకుండా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా తీసుకుంటే రాయలసీమలో 4 జిల్లాలు ఉంటాయి, రైట్? తెలుసు కదా మీకు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మదనపల్లిలో, ఆంధ్రప్రదేశ్లో ఈ కింది స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని అడిగారు. ఇది ఏ క్వశ్చన్ తెలుసా? విద్యార్థులందరూ గమనించాలి. ఇది యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కేంద్రంలో ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, అది ఇండిపెండెంట్గా రన్ అవుతుంటుంది. ఆ యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీసెస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, తెలుసు కదా. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటుంది. ఆ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాకుండా ఇంకా 23 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి కండక్ట్ చేస్తున్న ఆ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లోని క్వశ్చన్ ఒకటి డిస్ప్లే చేశాను మీకు నేను. ఈ క్వశ్చన్ చూడండి. మదనపల్లి ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం గురించి అడుగుతున్నారు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇది ఆన్సర్ మీరు ఎలా చేయొచ్చు? సాధారణంగా మనం అనుకుంటాం హిస్టరీ అంటే ఫ్యాక్ట్స్, ప్లేసెస్, పర్సనాలిటీస్, వీటిని బట్టి కొట్టడం అనుకుంటున్నాం. ఈ ఎగ్జామ్ అలాంటి ఆలోచన విధానాన్ని పెంపొందించదు. ఈ ఎగ్జామ్ నేను చెప్పాను కదా, స్మార్ట్గా అంటే మనకి ఎగ్జామ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలి, అంటే హౌ టు అసెస్ అండ్ అనలైజ్, దట్ ఈస్ కాల్డ్ అనలిటికల్ స్కిల్స్. ఈ అనలిటికల్ స్కిల్స్ తోటి ఈ ఆన్సర్స్ చేసే విధానం ఎలా ఉంటుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూస్తే సబ్జెక్ట్ ఎలా చదవచ్చో అర్థమవుతుంది. ఇది ఒక స్కిల్. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే చేయడం వల్ల ఈ సబ్జెక్ట్ ఎలా చదవచ్చో మీకు తెలుస్తుంది. చూడండి, ఇది టెక్స్ట్ బుక్. మనం డిస్కస్ చేయబోతున్న ఒక ఎన్సీఆర్టీ ఫౌండేషన్, జీకే, జనరల్ నాలెడ్జ్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంటున్నాం. ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే మనం డిస్కస్ చేయబోతున్నామో అందులో ఉన్నటువంటి ఒక పిక్చర్ మీకు డిస్ప్లే చేశాను. ఈ పిక్చర్ జనగణమన వాజ్ ట్రాన్స్లేటెడ్ బై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ ఇన్ February 1919 ఎట్ మదనపల్లి ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ చిత్తూరు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. మనకి తెలుసు ఇది నేషనల్ యాంథమ్. ఈ నేషనల్ యాంథమ్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏ భాష నుండి ఏ భాషలోకి? బెంగాలీ భాష నుండి దాన్ని మనం ఇంగ్లీష్ భాషలోకి అనువదించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. అది ఎవరు చేశారో? జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూరే స్వయంగా తన బెంగాలీ భాష నుండి ఇంగ్లీష్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది ఏ ప్లేస్లో? మదనపల్లిలో ఉన్న చిత్తూరులో 1919లో చేశారంట. సో అందు గురించి ఈ స్టేట్మెంట్ ఒక స్మాల్ నోట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జామినర్ ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ హియర్ అని ఆప్షన్ సి కనిపిస్తుంది ఇక్కడ చూడండి. దీని ఉద్దేశం మళ్ళీ మీకు అర్థమై ఉండొచ్చు. ఒక క్వశ్చన్ పేపర్ని మనం 100 పుస్తకాలు చదవడం కన్నా ఒక బుక్లో ఎక్కడి నుంచి పిక్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నారో అని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ అసెస్ లాజికల్
అసెస్మెంట్, లాజికల్ గెస్, అనాలిసిస్ అంటే విశ్లేషించడం, దీన్ని ఫస్ట్ సపరేట్గా చూసి తర్వాత కలిపి ఆలోచించగలగడం, అది విశ్లేషణ అంటాం, అనలిటికల్ స్కిల్. ఇటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం. కానీ ఇంకొక మౌలికమైన అంశం అందరూ గుర్తుపెట్టుకోవాలి, అసలు ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు, హిస్టరీ ఎందుకు చదవాలి, ఎందుకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి. అడిగే విధానం ఒకటే, అడిగే లక్ష్యం ఒకటి ఉంటుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, మన నేషనల్ యాంథమ్ ఏంటి, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కున్న ఐడియల్స్ ఏంటి, వాళ్ళకున్న ఆదర్శాలు ఏంటి, వాటిని సాధించడానికి మనం ఏమి పద్ధతులు అవలంబించాలి, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇస్తున్న ఐడియల్స్ కేంద్రంగా ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటివి మనకి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఎగ్జామినర్ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా తనే పబ్లిష్ చేసిన బుక్స్, అంటే ఎవరు ఎగ్జామినర్ ఎవరు ఇక్కడ, గవర్నమెంటే. ఎవరు పబ్లిష్ చేస్తున్నారు బుక్స్, గవర్నమెంటే. సింపుల్ కదా. సో గవర్నమెంట్ పబ్లిష్ బుక్స్లో గవర్నమెంట్ కొన్ని ప్రియారిటైజ్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ఆథర్స్ నుంచి కూడా ఇస్తారు, మంచి రీసెర్చ్ స్కాలర్స్ చేసిన బుక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ తీసిస్తుంటారు మనకి. సో అలా క్వశ్చన్స్ ఏవైనా మనకి ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉంటుంది, అది అర్థం చేసుకోవడం కూడా ఒక స్మార్ట్ అనలిటికల్ స్కిల్. ఏం ఉద్దేశం ఉంది, గవర్నమెంట్కి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛకి కారకులు ఎవరు, వారి ఆదర్శాలు ఏంటి, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఏ పనులు చేశారు, దానివల్ల ఈరోజు మనకి ఏం లాభం చేకూరుతుంది అనే ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతుంటారు, రైట్. ఇప్పుడు నేను మీకు ఇంకొక 36 ఎంత లాజికల్ స్కిల్ వర్క్ ఉండాలో చెప్తున్నాను చూడండి. లాజికల్ అసెస్మెంట్ అండ్ అనలిటికల్ స్కిల్ అన్నానా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 36 ఈ సంవత్సరంలో అడిగింది 2021 ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో ఈ ఎన్సీఆర్టీ పుస్తకం నుండి 36వ ప్రశ్న అడిగారు కదా సెట్ ఏలో. 37వ ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ చూడండి. హిస్టరీలో ఒక ప్లేస్, ఇదిగోండి అవర్ పాస్ట్ వన్ అనే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బూర్జహామ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ కాశ్మీర్లో ఉంటుంది ప్రజెంట్. కాబట్టి ఇదేదో అజంతా ఎల్లోరా ఉన్నటువంటి రాక్ కట్ స్ట్రెయిన్స్ కాదు, అంటే కొండలను తొలచి శిల్పాలను నిర్మించే ప్రదేశాలు కావు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయడం, ఇది రాంగ్ పేర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఇచ్చిన పేర్స్లో ఏది ఇన్కరెక్టో మనం ఐడెంటిఫై చేసుకుంటే అది ఎలిమినేట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ రాంగ్ పేర్ కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఉన్నవి ఎలిమినేట్ అయిపోతాయి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ బూర్జహామ్ అంటే రాక్ కట్ స్ట్రెయిన్ కాదు, బూర్జహామ్ ఈజ్ నోన్ ఫర్ పిట్ హౌసెస్ ఇన్ ద కాశ్మీర్ అనమాట. అంటే ఇలా 36th క్వశ్చన్ ముందు మనకు అడిగింది ఎన్సీఆర్టీలోని ఒక టెక్స్ట్ బుక్ సోషల్ పొలిటికల్ లైఫ్ అని, ఇది హిస్టరీకి సంబంధించిందే. తర్వాత 37th క్వశ్చన్ కూడా మళ్ళీ హిస్టరీ టెక్స్ట్ బుక్లో నుంచి అడగడం జరిగింది. సో ఇలా 36, 37 క్వశ్చన్స్ చూశాక మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఏంటంటే, అరే ఈ క్వశ్చన్స్ ఒక ఎగ్జామినర్ ఆర్డర్లో అనలైజ్ చేసి వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్లో నుంచి కూడా తీసిస్తున్నారు. దీన్ని మనం అదే పద్ధతిలో చదివితే మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది అనేది చెప్తున్నా, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు అశోకుడు మనకి తెలుసు. అశోకుడు మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో రకరకాల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు అని వినుంటాం. కానీ అది తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, అసలు అది ఎలా చదవాలి ఎగ్జామ్కి, ఇది తెలుసుకోవడం కదా స్కిల్ అంటే. నైపుణ్య ఇనిషియేటివ్ ఏంటి, మా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఈ స్కిల్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకొచ్చింది, ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటే మనం చదివే పద్ధతిలో కొన్ని మార్పులు రావాలి, మనం అర్థం చేసుకునే విధానంలో మార్పులు రావాలి, అంతేనా. ఇప్పుడు అశోకుని కాంట్రిబ్యూషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని నేను చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడంటే మీకు ఆన్లైన్లో ఇలా వచ్చి మాట్లాడుతున్నాం, ఆన్లైన్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, గెజిట్లో రిలీజ్ అవుతున్నాయి చాలా విషయాలు, అంటే అఫీషియల్ గెజిట్ అంటారు దాన్ని. మనకి ఇప్పుడు సాఫ్ట్ కాపీస్, ఈ ఆన్లైన్ ఇంటరాక్షన్స్, గవర్నమెంట్ ఏ జీవో రిలీజ్ చేసినా ఏ చట్టం చేసినా మనకి నిమిషాల్లో చేరుతుంది. మరి 2300 సంవత్సరాల క్రితం ఊహించి చూడు, 2300 సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేనప్పుడు ప్రజలకి ప్రభుత్వం సమాచారాన్ని ఏ రూపంలో ఇవ్వాలి, ఏ రూపంలో ఇస్తే ఆ సమాచారం ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుంది. ఆ రూపాన్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే రూపం అంటే ఇన్స్క్రిప్షన్స్, అంటే శాసనాలు.
శిలాశాసనాలు అంటే రాళ్లపైన ప్రభుత్వం వివిధ ప్రదేశాలలో, అంటే అశోకుడే అప్పుడు ప్రభుత్వం, రాజే ప్రభుత్వం అన్నమాట, గవర్నమెంట్ ఏం చేశాడు, ప్రజలకి కొన్ని మంచి విషయాలు చెప్పాలి, పెద్దల్ని గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, రిలీజియస్ టాలరెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ విషయాలను అశోకుడు చెప్పాలి అనుకున్నాడు. తన ఒక ధర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని ధమ్మ ఫిలాసఫీ అంటారు. ఓకే, ఇది పెట్టి ఇది మరి ప్రజలందరికీ చేరాలి కదా. చేరాలంటే అప్పట్లో టెక్నాలజీ లేదు కదా. లేనప్పుడు ఎలా చేయాలి? ఇదిగో ఇలా ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు వేసి ఆ శాసనాల పైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. తన ప్రిన్సిపల్స్ని పెట్టడం జరిగింది. ఆ ప్రిన్సిపల్స్ అందరూ చదివి అర్థం చేసుకొని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్, ఐడియల్, సో గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని ఆదర్శాలు, లక్ష్యాలు, ఇవన్నీ సూత్రాలు, వీటిని మనం పాటించాలి అని ప్రజలందరూ భావించేవాళ్ళు. ఆ ఇన్స్క్రిప్షన్స్ మనం చదివితేనే మనకి చరిత్ర తెలుస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ శాసనాలు ఎందుకు వేశారు, వాటి ఉద్దేశం ఏంటి, ఎక్కడెక్కడ వేశారు అని అడుగుతున్నారు అందుకోసం. అంతేకాని హిస్టరీ అంటే అశోకుడు ఎక్కడెక్కడ శాసనాలు వేసాడు అవన్నీ బట్టి కొట్టమని కాదు. ఆల్ ఇన్స్క్రిప్షన్స్ బట్టి దాని ఉద్దేశం, నేపథ్యం తెలిస్తే మనకి లాజికల్ థింకింగ్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్తో పాటు ఇంకా రకరకాల ఎగ్జామ్స్ని మనం ఎలా క్లియర్ చేయొచ్చు అనే నాలెడ్జ్ అనేది కాన్సెప్చువల్గా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంటే జస్ట్ అశోకుడు శాసనాలు వేయించాడు అని బట్టి కొట్టేస్తే కాదు కదా. వాటి ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఒక్కొక్క దాని ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. ఒక్కొక్క శాసనం, సపోజ్ ఇప్పుడు మనకి అశోకుడు కళింగలో ఒక యుద్ధం చేశాడు. కళింగ అంటే ప్రస్తుతం ఉన్న ఒడిషా. ఒడిషా ఎక్కడ ఉంటుంది నాన్న? ఇదిగో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ఒడిషా ఏంటి, కళింగ అని పిలువబడేది కదా. అక్కడ ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అశోకుడు పరివర్తన చెందాడు. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈ సామ్రాజ్యవాదం, ఈ విస్తరణలో ఇన్ని లక్షల మందిని చంపి వధించి నేను ఏం చేయాలి? శవాలను పాలించాలా? ప్రజల్ని వధించడం కాదు కదా ఒక రాజు లక్ష్యం. అందు గురించి అశోకుల్లో వచ్చిన పరిణామాన్ని, ఆ పరివర్తనని తన ఇన్స్క్రిప్షన్స్లో చూపించాలి అనే లక్ష్యంతో కొన్ని శాసనాలు వేయించాడు ఆ ప్లేస్లో, కళింగలో, అంటే ఆ ఒడిషా ప్రాంతంలో. ఆ ఒడిషా ప్రాంతంలో వేయించిన ఆ శాసనమే ధౌలి శాసనం మొదటిది. అలాంటి ధౌలి శాసనం, ఇలా జౌగాడ శాసనం, ఇలాంటివి వేయించారు. ఇలా శాసనాలు మనకి వేయిస్తేనే ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. చూడండి, రైట్, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ శాసనాలు ఉన్నాయి, లొకేషన్స్ ఏంటి. ఇక్కడ కల్సి, జౌగాడ, ఇవన్నీ నేను మీకు హైలైట్ చేశాను. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగాడు కదా. చూడండి, కల్సి మీరట్ పైన ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ దాటి ఢిల్లీ ఆ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ధౌలి, జౌగడ అనేవి కనిపిస్తున్నాయి, చూసారా? ధౌలి, జౌగడ ప్రజెంట్ ఒడిషా ప్రాంతంలో ఉన్నాయి. అలానే ఇక్కడ ఎర్రగుడి మన రాయలసీమ ప్రాంతంలో ఉంది. అది ఎర్రగుడి, రైట్. అంటే ఎర్రగుడి, ధౌలి, జౌగడ, కల్సి లొకేషన్స్ చూసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఆన్సర్ చేయగలమా లేదా చెక్ చేయండి. ధౌలి ఒడిషా కరెక్టే మ్యాచ్ అయింది కదా. ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గానే మ్యాచ్ అయింది కదా. జౌగడ మధ్యప్రదేశ్ అన్నాడు, తప్పు కదా, ఇది ఒడిషాలో ఉంది కదా, మధ్యప్రదేశ్ కాదు కదా. కల్సి కర్ణాటక అన్నాడు, తప్పు కదా, ఇది మీరట్ పైన ఉత్తర భారతదేశంలో, అది కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. సో అప్పుడు అది తప్పు కదా, కల్సి కర్ణాటక కాదు కదా. అంటే ఎన్ని పేర్స్ కరెక్ట్ ఇక్కడ? ధౌలి ఒడిశా కరెక్టే, ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్ కరెక్టే, ఈ జౌగడ, కల్సి రాంగ్లీ మ్యాచ్డ్. సో అప్పుడు ఆప్షన్ 3 and 4 ఈ రెండు కూడా ఇన్కరెక్ట్ కదా. ఇన్కరెక్ట్ అయినప్పుడు పైన ఇచ్చిన వాటిలో ఎన్ని పేర్స్ కరెక్టే? పైన ఇచ్చిన వాటిలో 2 పేర్స్ మాత్రమే కరెక్ట్. ఇదిగో ఆ 2 పేర్, ఓన్లీ 2 పేర్స్ కరెక్ట్ అనే ఆప్షన్ బిని మనం చూస్ చేసుకుంటాము. అంటే ఎంత అనాలిసిస్ ఉంది చూడండి ఇందులో. ఈ ఆన్సర్ చేయాలంటే స్కిల్స్ కావాలి, నాలెడ్జ్ మాత్రమే కాదు. మన నాలెడ్జ్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడమే స్కిల్స్. సింపుల్గా చెప్పాలంటే మన జ్ఞానాన్ని, అంటే మనకి అశోకుడు ఉండేవాడు తెలియడం జ్ఞానం, అతని శాసనాలు వేయించడం తెలియడం కొంత జ్ఞానం. కానీ ఆ జ్ఞానాన్ని మరింత విజ్డమ్గా మార్చుకోవాలి. అంటే ఎలా? ఆ నాలెడ్జ్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకోగలగాలి. ఆ అప్లికేషనే మనం స్కిల్ అంటాము, రైట్. ఇప్పుడు మనం హిస్టరీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్కి వెళ్ళే ముందు కొన్ని టెక్నిక్స్, అసలు హిస్టరీ ఎలా చదవాలి, ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతుంది,
అనలిటికల్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అని నేను డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ అంటే స్కిల్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేశాను మీకు. ఆ పద్ధతిలో ఇప్పుడు మనం హిస్టరీ చదవబోతున్నాం. చూడండి, మనం రోజు చదువుతున్నటువంటి పద్ధతికి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతికి డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? అర్థమవుతుంది కదా. చాలా మీరు కామెంట్ సెక్షన్లో ఏవైతే డౌట్స్ రేస్ చేస్తారో క్లాస్ అయిన తర్వాత నేను దాన్ని అడ్రస్ చేస్తాను. ఒక 1 అవర్ పాటు చాలా శ్రద్ధగా మినిమం 4G స్పీడ్ ఉన్న మొబైల్ కరెక్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి ప్లేస్లో కూర్చొని వినండి. ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోండి. ఈ టెక్నాలజీ ద్వారా వస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. మొబైల్ని వైస్గా యూటిలైజ్ చేసుకోవడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు చూద్దాం, ఇక్కడ హిస్టరీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం కదా. అది ఎలా చేయబోతున్నాం కూడా చెప్పానా. అసలు హిస్టరీ ఎందుకు చదవాలి, హిస్టరీ అంటే ఏంటి, ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇది స్కిల్ అంటాం మనం. హిస్టరీ ఎందుకు చదవాలి? పాస్ట్ ఎప్పుడు నువ్వు చదవకపోతే అంటే నీకు గడిచిన కాలాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతావో అప్పుడు నీకు భవిష్యత్తు ఉండదు. ఎందుకు ఉండదు అంటే గడిచిన కాలం నీకు నీ పరిణామ క్రమాన్ని, నీ సివిలైజేషనల్ ఎవల్యూషన్ అంటే నీ నాగరికత ఎలా పరిణామం చెందుతూ వెళ్ళింది, గతంలో నువ్వు ఎవరు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ ఐడెంటిటీ ఏంటో చెబుతుంది, నీ అస్తిత్వం చెబుతుంది, నీ ఉనికి చెబుతుంది. నీ ఐడెంటిటీ తెలుసుకున్న మరుక్షణం నీకు భవిష్యత్ కార్యాచరణని ఇస్తుంది. అంటే నేను పలానా భవిష్యత్తులో నేను ఇలా ఉండాలనుకుంటున్నా అనే ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఇప్పుడు భారతదేశమే చూసుకుందాం. అసలు భారతదేశాన్ని ఎందుకు పిలుస్తున్నాం? భరతుడు అనే పాలకుడి పేరు మీద వచ్చింది. పురాణాలలో కూడా మనం విని ఉంటాము. సరే, అది పక్కన పెడితే ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది? ఇండస్ అనే మనకి సింధు అనే నది పరివాహక ప్రాంతం ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఉపసంహరించుకుంటున్నాం అని ప్రభుత్వం కూడా చెబుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ప్రవహిస్తున్నటువంటి ఈ నది ఇండస్ నదిని గతంలో గ్రీకులు ఇండస్ అని అంటే సింధుని ఇండస్ అని పిలవడం జరిగింది. దానివల్ల మనల్ని ఆ ఇండియా అని పేరుగా మార్చి పలకడం జరుగుతుంది. అలానే భారత్, ఇండియా అనే పేర్లే కాకుండా మనకి కొన్ని నేమ్స్ అంటే మనం వింటుంటాం మనం హిందుస్థాన్ అని. ఈ సింధ్నే హింద్గా పిలవడం జరిగింది అరబ్బులు. గ్రీకులేమో ఇండస్ అని, ఇలా అరబ్బులేమో ఇలా హింద్ అని ఇలా పిలుస్తున్నప్పుడు మనకి ఈ నేమ్స్ అనేవి వచ్చాయన్నమాట. హిందుస్థాన్, ఇండస్ ఇలాంటి నేమ్స్ రావడం జరిగింది. రైట్. సో అంటే మన పేరు మనకి ఇలా ఎందుకు వచ్చింది అని తెలియాలంటే మనకున్నటువంటి నది, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఆ సహజ వనరుల కేంద్రంగా జరిగిన ఆర్థిక అభివృద్ధి, ఇది మనకొక ఐడెంటిటీని ఇచ్చింది, మనకొక గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు వల్ల మనకు ఒక నాగరికత ఉంది అని తెలిసింది. ఆ నాగరికత కేంద్రంగానే మనకి ప్రపంచంలో ఒక స్థానం లభించింది. ఈ స్థానం మనకి నాయకత్వం వైపు అడుగేయించే అవకాశం కూడా ఉంటుంది భవిష్యత్తులో. పాస్ట్ తెలియడం వల్లే కదా భవిష్యత్తులో మన స్థానం ఎలా ఉంటుందో అని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అంటే ఏదైనా ఎగ్జామ్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అసలు ఎందుకు చదవాలి, దాని ఉద్దేశ్యం ఏంటి, నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడమే ఇందులోని లక్ష్యం. అర్థమైందా? సో అందుకే హిస్టరీ గురించి చెప్తున్నారు చూడండి. ఇట్ ఈజ్ అన్ అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ ద ప్రజెంట్ అండ్ ద పాస్ట్. ఇది ఎప్పటికీ మనము ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి రాదు. ఇక్కడ ఇది చదవడంతో అయిపోయిందని చెప్పడానికి రాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ అండర్స్టాండింగ్, ఎవల్యూషన్, మనిషి పరిణామక్రమం. మానవ సమాజంలో పాస్ట్ నుంచి ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి ఎలా జరుగుతుందో తెలుసుకోవడమే అనమాట. We can only understand the present in the light of the past, right? Why we need to study the history అని నేను చెప్పాను ఇందాక. మన పాస్ట్ అర్థం చేసుకోవాలంటే మనకి హిస్టరీ అవసరం. టు అండర్స్టాండ్ అవర్ పాస్ట్ వీ నీడ్ టు డెఫినెట్లీ అనలైజ్ ద హిస్టరీ. చిన్న విషయం ఇక్కడ ఏంటంటే మనకి డిజిటల్ బోర్డ్ కనబడకపోయినా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, నో ప్రాబ్లం. మన క్లాస్ అసలు ఆపడానికి వీల్లేదు. రైట్. ఇప్పుడు మనం చిన్న కరెంట్ ఇష్యూ ఉంది, నో ప్రాబ్లం, విత్ ఇన్ 5 minutes ఇట్ విల్ కమ్. ఇప్పుడు మన పాస్ట్ని అర్థం చేసుకో. వై షుడ్ వీ నీడ్ టు స్టడీ ద హిస్టరీ? ఈ టెక్స్ట్ బుక్ PDF ఏదైతే మేము తయారు చేసిన మెటీరియల్ ఉందో ఆ PDF మీకు వాట్సాప్ రూపంలో షేర్ చేయడం జరుగుతుంది, లేదా మీ యూట్యూబ్ కమ్యూనిటీస్లో ఎక్కడైనా పెడతారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం, ఫస్ట్ టాపిక్ నేనేం చెప్తున్నాను, వై షుడ్ వీ స్టడీ ద హిస్టరీ. ద ఫస్ట్ పాయింట్, టు అండర్స్టాండ్ అవర్ పాస్ట్. మన
గడిచిన కాలాన్ని అర్థం చేసుకోవడానికి హిస్టరీ చదువుతాము. నేను ఇందాక చెప్పాను అశోకుడి ఎగ్జాంపుల్. అశోకుడు వేయించిన శాసనాలు మనం ఎందుకు చదవాలి? అండర్స్టాండ్ ద పాస్ట్ అంటే మనకి గతంలో ఏ రకమైనటువంటి ఫిలాసఫీస్ ఉన్నాయి. అశోకుడి ధమ్మ ఫిలాసఫీ అనేది ఉంది, అదొకటి అర్థమైంది. అసలు ఆ ఫిలాసఫీ ఎందుకు వచ్చింది, దాని ప్రయోజనం ఏంటి, దీనివల్ల సమాజంలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆ నైతిక విలువలు పెంపొందించడానికి ఈ శాసనాలు ప్రజలందరికీ చేరడానికి ఒక అఫీషియల్ గెజిట్ లాగా రిలీజ్ చేయడం జరిగింది అని మనకు ఒక ఒక అవగాహన వచ్చింది. దీనివల్ల ఈ పాస్ట్ అర్థం చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ చేకూరిన ప్రయోజనం ఏంటి? కల్చరల్ ఐడెంటిటీ, అంటే మనకు ఒక సాంస్కృతిక ఉనికి అనేది ఏర్పడుతుంది. మన స్థానం ఏంటి, మనము ఎలా పరిణామక్రమం చెందాము అని మన పట్ల మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది. టు స్టడీ యువర్ సెల్ఫ్, టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ హిస్టరీ. అర్థమైందా? ఇలా ఇంకొక అత్యంత కీలకమైనది మూడవది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, భవిష్యత్ అవకాశాలు ఎలా ఉండాలి అని నిర్ధారించుకోవాలంటే మనకి గడిచిన కాలం, మనం ఏంటి ప్రస్తుతం అని మన ఉనికి, ఈ రెండూ తెలియాల్సిన అవసరం ఉంది. అందు గురించి హిస్టరీ తెలియడం వల్ల మన ఐడెంటిటీ, మన పాస్ట్ అండ్ మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నిటి పట్ల స్పష్టమైన అవగాహన వస్తుంది. రైట్? ఇది హిస్టరీ లక్ష్యం. ఎందుకు చదవాలంటే ఇందుకోసం చదవాలి. మరి హిస్టరీలో ఏ అంశాలు ఉంటాయి? చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సినవి, హిస్టరీలో 2 మేజర్ కంపోనెంట్స్ ఉంటాయి, 2 మేజర్ ఆస్పెక్ట్స్. ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ హిస్టరీలో సోషల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే సామాజిక రాజకీయ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం హిస్టరీలో మొదటి భాగం. అంటే మన సమాజం ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, స్త్రీ స్థానం ఎలా ఉంది, పొజిషన్ ఆఫ్ ఉమెన్, అలానే రాజులు ఎవరు, రాజ్యాలు ఏంటి, ఏ రాజ్యాలు ఏ సమయంలో వచ్చాయి, దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ హిస్టరీ. ఓకే, ముందు చెప్పినటువంటి సొసైటీ, ఫ్యామిలీ, పొజిషన్ ఆఫ్ ఉమెన్ అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అంటే వివిధ వర్గాలు ఎలా ఉన్నాయి, అంటే వ్యాపార వర్గం ఎలా ఉంది, వృత్తి వర్గం ఎలా ఉంది, ఇలా అంటే వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్న వాళ్ళ జీవన పరిణామక్రమం ఎలా ఉంది అని అర్థం చేసుకుంటూ, అలానే పొలిటికల్గా ఏ రాజులు ఏ కాలంలో ఏ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చారు అని తెలుసుకోవడం ఉంటుంది. ఓకే, ఇలా సోషల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఉంటుంది. సోషల్ పొలిటికల్ హిస్టరీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళీ గమనించాలి మనం. ఆర్ట్ అండ్ కల్చర్ అంటాము. అంటే హిస్టరీలో 2 పార్ట్స్లో మొదటిది సోషియో పొలిటికల్ హిస్టరీ, సెకండ్ పార్ట్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్. దాన్ని ఆర్ట్ అండ్ కల్చర్ అంటారు. రైట్? ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఆర్ట్ అండ్ కల్చర్ అంటే అసలు ఈ ఆర్ట్ ఫామ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ లేకపోతే మనకి ఈ సోషియో పొలిటికల్ హిస్టరీ అర్థం కాదు. ఎందుకని? ఏదైనా ఆర్ట్ ఫామ్ అంటే ఒక మ్యూజిక్ కానీ, ఒక డ్యాన్స్ ఫామ్ కానీ, ఒక శిల్పం కానీ, స్కల్ప్చర్ కానీ, ఇదంతా ఆర్ట్ ఫామ్లో పార్ట్. ఈ ఆర్ట్ ఫామ్స్ అంటే కళలు. ఈ కళలు లేకపోతే మనిషి సామాజిక రాజకీయ పరిస్థితి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా అర్థం చేసుకోగలం? రైట్? మనుషుల ప్రవర్తన, పరిణామాన్ని మొత్తం ఈ ఆర్ట్ ఫామ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే లిటరేచర్ ఇంపార్టెంట్. అంటే సాహిత్యం, వాంగ్మయం, రాసిన పుస్తకాలు లేకపోతే, ఆ పుస్తకాలలో మన చరిత్రను మనం చదువుకోకపోతే మనకి ఎలా ఈ సోషల్ అండ్ పొలిటికల్ హిస్టరీ తెలుస్తుంది? కాబట్టి ఆర్ట్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్, అంటే వివిధ కట్టడాలు, నిర్మాణాలు, ఆర్కిటెక్చర్, ఇవి మనకి తెలియకపోతే మనం ఎలా అర్థం చేసుకుంటాం మన చరిత్రకారులు ఎంత గొప్ప ఔన్నత్యాన్ని కలిగి ఉన్నారు నిర్మాణాలలో, కట్టడాలలో, వాళ్ళకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ మార్వెల్ ఏంటి, ఆ సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ ఎలా ఉంది, దాంతో మనకున్న సివిలైజేషనల్ అడ్వాన్స్మెంట్ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు ఆర్ట్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ వల్ల సోషల్ పొలిటికల్ హిస్టరీ తెలుస్తుంది. సో చరిత్రని మనం 2 రకాలుగా అర్థం చేసుకుంటున్నాం. రైట్? చరిత్రలో మనకి సోషియో పొలిటికల్ హిస్టరీ ఉంటుంది. అందులో సొసైటీ అండ్ కింగ్డమ్స్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అనేది అర్థం చేసుకుంటాం. దాని రిఫ్లెక్షన్ మనకి ఎందులో కనిపిస్తుంది అంటే ఈ సొసైటీ పొలిటికల్ హిస్టరీ ఎవల్యూషను ఈ ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్లో కనిపిస్తుంటుంది. దాని ద్వారానే మనం ఈ సొసైటీని అర్థం చేసుకోవడం జరుగుతుంది. రైట్? ఇది 2 భాగాలుగా మనం అర్థం చేసుకొని, అందుకే యూపీఎస్సీలో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సోషియో పొలిటికల్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ ప్రిలిమ్స్ మీద పెడుతూ, మెయిన్స్లో
ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. ప్రిలిమ్స్ అనేదేమో ఎంసీక్యూ ఓరియంటెడ్గా ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది, ఏబిసిడి ఆప్షన్స్తో. మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి డిస్క్రిప్టివ్గా ఉంటుంది, అంటే రిటర్న్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఇది క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, నేను ఇందాక చెప్పాను కదా, హిస్టరీ పాస్ట్ అర్థం చేసుకుంటావు, కల్చరల్ ఐడెంటిటీ వస్తుంది, దాని తర్వాత ఫ్యూచర్కి ఫౌండేషన్ ఏర్పడుతుంది. నేను ఇందాక చెబుతున్నటువంటి క్లాస్లో మీకు తెలిసిన విషయం. రైట్, అలానే మన మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి, మన సోషల్ డెవలప్మెంట్ అండ్ మనకి భవిష్యత్తులో ఇంకా స్ఫూర్తిదాయకంగా ఎలా వ్యవహరించాలని కూడా నాలెడ్జ్ రావాలంటే హిస్టరీ అవసరం అని చెప్పాను. అలానే హిస్టరీలో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. మొదటిది మనకి హిస్టరీలో ఉన్న పార్ట్ ఇదిగో సోషియో పొలిటికల్ హిస్టరీ. ఇందులో ఈవెంట్స్, డిఫరెంట్ కింగ్స్, కింగ్డమ్స్, వాళ్ళ క్రొనాలజీ తెలుస్తుంటుంది. ఇంకా సెకండ్ పార్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ వల్ల మనకి మ్యూజిక్, డ్యాన్స్, లిటరేచర్ ఎలా ఈ సోషో పొలిటికల్ హిస్టరీని రిఫ్లెక్ట్ చేసే తెలుస్తుంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు అక్బర్, బీర్బల్ కథలు విని ఉంటాం. ఆ కథలన్నీ ఎలా తెలుస్తాయి? లిటరేచర్ వల్ల తెలుస్తాయి. అలానే మనం కాళిదాసు రచనలు విని ఉంటాం. ఆ రచనలు ఎలా తెలుస్తున్నాయి? లిటరేచర్ వల్లే తెలుస్తుంది. ఆ లిటరేచర్ వల్ల అప్పుడున్నటువంటి కింగ్స్ ఎలా ఆలోచించేవాళ్ళు, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ సోషల్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ కల్చరల్ అండర్స్టాండింగ్ మనకి తెలుస్తుంది ఆ లిటరేచర్ వల్ల. రైట్, ఇప్పుడు చరిత్ర పరిణామ క్రమాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ ఎగ్జామ్ చదివే విధానంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇది ఎందుకు చదువుతున్నాం, దీని ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడమే కదా. ఇది ఎందుకు చదువుతున్నాం అంటే ఈ పరిణామ క్రమాన్ని మనము ఆరిజిన్ ఏంటి, అంటే మన మూలాలు ఏంటి, మన మూలాల ద్వారా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం, భవిష్యత్తు ఎలా నిర్మించుకోబోతున్నాం అనేది మన గురించి చదువుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ. అదేంటి కదా మీకు చెప్పేది నేను. సో ఆ హిస్టరీ పర్స్పెక్టివ్లో హిస్టరీ ఆఫ్ ఇండియా చదువుతున్నాం మనం ఇప్పుడు. అందులో ఇండియన్ హిస్టరీ గురించి చదివేటప్పుడు మొట్టమొదటిసారిగా అసలు ఈ ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్ ఏమీ లేనప్పుడు, ఆది మానవుల స్థితిలో ఉన్నప్పుడు, మనుషులు కనీసం బట్టలు ఎలా ధరించాలో తెలియనప్పుడు, ఇలాంటి నాగరికత లేనప్పుడు, ఆహారం వండుకోవడం కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు మన చరిత్ర ఏంటి, మన పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనకి ఆ కాలాన్ని 3 భాగాలుగా విభజించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి భాగం ఆ కాలంలో, అంటే మనకి ఏ విధమైన నాగరికత లేనప్పుడు, ఏ లిపి లేనప్పుడు, అంటే రాయడానికి ఏ భాష లేనప్పుడు, మాట్లాడడానికి ఏ భాష లేనప్పుడు, చదవడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు లేనప్పుడు, మనుషులు దుస్తులు కూడా ధరించని స్థితిలో ఉన్నప్పుడు మనము చరిత్రని 3 భాగాలుగా చేసుకొని ఆలోచిస్తున్నాం. లిపి ప్రారంభమైన తర్వాత దాన్ని హిస్టరీగా అంటున్నాం. లిపి ప్రారంభం కాకముందు, అంటే స్క్రిప్ట్ ఏది లేకముందు, ఒక లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ స్టార్ట్ కాకముందున్న హిస్టరీ ప్రీ హిస్టరీ అంటున్నాం, అంటే చరిత్ర పూర్వయుగం అంటున్నాం. ఓకే, చరిత్రకి ముందు, అసలు చరిత్ర ప్రారంభం కావడానికి ముందు మనుషులు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ తర్వాత హిస్టారిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మీకు చెప్పాను అప్పట్లో లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ లేదు. హిస్టారిక్ పీరియడ్లో లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఉంటుంది. మళ్ళీ స్పష్టంగా అర్థమైంది కదా. ఒక భాష, ఒక లిపి అనేది ప్రారంభమైనప్పుడే మనం హిస్టారికల్ పీరియడ్, హిస్టారికల్ ఎవల్యూషన్ అనేది చెప్తాం. భాష, లిపి ప్రారంభం కాకముందు దాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాము. ఆ ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి 3 భాగాలు ఉంటాయి ప్రీ హిస్టారిక్ పీరియడ్లో. ఒకటి పేలియోలిథిక్, 2 మీజోలిథిక్, 3వది నియోలిథిక్ అంటారు. మళ్ళీ చూడండి, పేలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ అని 3 భాగాలుగా అనేవాళ్ళు ప్రీ హిస్టారిక్ పీరియడ్ని. లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ అసలు స్టార్ట్ కాని టైంలో. పేలియోలిథిక్ అంటే ఆ పాత రాతి యుగం, చాలా ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. అండ్ మీజోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ న్యూ స్టోన్ ఏజ్ అంటారు. ఏంటి స్టోన్ ఏజ్ ఏంటి అంటే, మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో మనకి లాంగ్వేజ్ స్క్రిప్ట్ లేదు కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి చరిత్రని అంటే, వాళ్ళు వాడిన పరికరాలు, వస్తువుల ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాడిన పరికరాలు, వస్తువులు ఎలా ఉండేవి? చాలా రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో జంతువుల్ని, పచ్చి మాంసాన్ని చంపి తినేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద రాళ్లతో వాటిని చంపి తినేవాళ్ళు. అలా హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల వాళ్ళు ఉపయోగించిన రాళ్ళు కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఆర్కియాలజిస్ట్ వెళ్ళి ఐడెంటిఫై చేస్తుంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించారని అర్థమైంది. వాళ్ళు స్టార్టింగ్లో ఆది మానవులుగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు సరిగ్గా దొరకని సమయంలో వాళ్ళు లార్జ్ స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు.
ఓకే, అలా యూజ్ చేస్తున్న టైంలో పైగా వాళ్ళకి ఏ విధమైనటువంటి రిఫైన్మెంట్ లేదు. ఒక లాజికల్ రిఫైన్డ్ ఒక షార్పెన్ చేసి అంటే వాటి పదును పెంచి ఉపయోగించడం అనేది లేని సందర్భం అనమాట. చాలా వెనుకబడినటువంటి కాలంలో అది ఓల్డ్ స్టోన్ ఏజ్. అది ఇలా పేలియోలిథిక్ అంటాము. తర్వాత మిడిల్ స్టోన్ ఏజ్, కొంచెం ఆ ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు అంటే ద స్టోన్ టూల్స్ వర్ వెరీ రిఫైన్డ్, షార్పెండ్, స్లోలీ క్రొనలాజికల్లీ దే హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. అంటే ఎలా గడుస్తున్న కాలంలో క్రమక్రమంగా వాళ్ళు ఈ స్టోన్ టూల్స్ ఎలా చాలా రిఫైన్ చేస్తూ షార్పెన్ చేస్తూ వచ్చారంటే వాళ్ళ మానసిక వికాసం అలా జరిగింది. దేర్ సైకలాజికల్ సివిలైజేషనల్ ఎవల్యూషన్ కుడ్ బి అండర్స్టూడ్ బై అనలైజింగ్ ద స్టోన్ టూల్స్ విచ్ దే హ్యావ్ యూస్డ్. ఓకే, the stone tools which were very large in size during Paleolithic times and sharpened slowly by the time of Neolithic. From Paleolithic, Meso and Neolithic. ఇది ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన శిలాయుగం ఇలా అంటారు తెలుగులో. ఓకే, ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అండ్ న్యూ స్టోన్ ఏజ్ ఇలా జరిగింది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటుంటే హిస్టరీని ప్రీ హిస్టరీలో వాడినటువంటి టూల్స్ ఆధారంగా మనం అంచనా వేసి చెప్తున్నాము. ఆ స్టోన్ టూల్స్ దాదాపు 10,000 BC వరకు. ఇప్పుడు మనం BC AD అని చెప్పాలంటే కూడా ఇంకొంచెం అర్థం చేసుకోవాలి మీరు బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం 2025 ADలో ఉన్నాం, 2025 సంవత్సరం. AD అంటే ఇన్ ద ఎరా ఆఫ్ క్రైస్ట్ అని AD, ఎన్నో డొమినో అని అర్థం. ఎన్నో డొమినో అంటే ఏంటి? ఇన్ ద ఎరా ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రయాణిస్తున్న కాలం అన్నట్టు. దానికి ముందు 2025 ఇయర్స్ బ్యాక్, ప్రజెంట్ మనం 2025 కదా, 2025 సంవత్సరాలకు ముందు దాన్ని బిఫోర్ క్రైస్ట్ అంటారు, అంటే క్రీస్తుకు పూర్వం అంటారు. ఓకే, 2025 సంవత్సరాలకి పూర్వం బిఫోర్ క్రైస్ట్ అనేది ఉండే అని మనం పిలుస్తున్నప్పుడు దానికి ఇంకొక 10,000 ఇయర్స్ వెనక్కి వెళ్తే అంటే 10,000 BC వరకు పేలియోలిథిక్ ఉంది, రైట్? సో పేలియోలిథిక్ అప్ టు 10,000 BC. తర్వాత మీజోలిథిక్ 10,000 to 8,000 BC, నియోలిథిక్ 8,000 to 4,000 BC. ఇందులో చిన్న చిన్న మార్పులు కూడా వచ్చాయి. ఇప్పుడు పేలియోలిథిక్ టైంలో లార్జ్ స్టోన్ టూల్స్ వాడారు, పచ్చి మాంసం తినేవాళ్ళు. అంటే దాని తర్వాత ఏం జరిగింది? మీజోలిథిక్కి కొంచెం క్యాటిల్ రేరింగ్ స్టార్ట్ చేశారు. అంటే పశువుల్ని తీసుకొచ్చి వాటిని పెంచుకొని వాటి నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తుల్ని ఉపయోగించుకోవడం, అంటే పాలు పెరుగు లాంటివి, రైట్? పశు సంవర్ధన పెరిగిందనమాట మీజోలిథిక్ టైంలో. సో దట్ ఈస్ కాల్డ్ క్యాటిల్ రేరింగ్. నెక్స్ట్ ఏం జరిగింది మీజోలిథిక్ తర్వాత? నియోలిథిక్ టైమ్స్లో ఈ పశు సంవర్ధన నుంచి స్లోగా అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సెటిల్డ్ కమ్యూనిటీస్ వచ్చాయి. మీజోలిథిక్ టైంలో నోమాడిక్ ఉండేవాళ్ళు, అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గడ్డి భూములు ఎక్కడున్నాయో అక్కడికి వాళ్ళ పశువుల్ని వేసుకొని వెళ్ళేవాళ్ళు. అలా పశువుల్ని వేసుకొని వెళ్ళే పరిస్థితిలో ఒక దగ్గర స్థిరంగా ఉండేవాళ్ళు కాదు మీజోలిథిక్ వరకు. క్రమేణా ఏం జరిగింది? నియోలిథిక్ వచ్చేసరికి ఈ పశువుల్ని పెంపకం మాత్రమే కాకుండా ఒక దగ్గర స్థిరంగా ఉండి అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ అయింది, సెటిల్డ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మీకు బేసిక్ ఫీచర్స్ అర్థమై ఉంటాయి. పేలియోలిథిక్ which was totally uncivilized. They used large stone tools. They did not rear animals. యానిమల్స్ని వాళ్ళు ఎప్పుడూ పెంచలేదు పేలియోలిథిక్ టైంలో. మీజోలిథిక్ టైంలో మిడిల్ స్టోన్ ఏజ్లో స్టోన్ టూల్స్ వర్ లిటిల్ షార్పెండ్ అండ్ దే స్టార్టెడ్ రేరింగ్ యానిమల్స్. సెకండ్ స్టేజ్ దట్ ఈస్ మీజోలిథిక్. అండ్ థర్డ్ స్టేజ్ దట్ ఈస్ నియోలిథిక్ టైం అంటే క్రమేణా 4,000 BCకి వచ్చేసరికి దే స్టార్టెడ్ సెటిల్డ్ అండ్ ఆల్సో దే స్టార్టెడ్ అగ్రికల్చర్. సెటిల్డ్ కమ్యూనిటీస్ వర్ ఎమర్జ్డ్ అండ్ స్టార్టెడ్ అగ్రికల్చర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ రేరింగ్ ద యానిమల్స్. ఇది బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ తెలుసుకుంటే ఓకే, మన చరిత్రలో చూస్తే పేలియోలిథిక్లో అసలు ఏమీ లేవు, జస్ట్ పచ్చిమాంసం తిన్నారు, పెద్ద స్టోన్ టూల్స్ వాడారు. మీజోలిథిక్ వచ్చేసరికి అలా పాస్చరల్ కమ్యూనిటీ వచ్చింది. అండ్ పాస్చరల్ కమ్యూనిటీ అంటే ఏంటి? గడ్డి భూముల్లో చుట్టూ తిరుగుతూ అక్కడ పశువుల్ని మేపుతూ జీవించడం అనేది స్టార్ట్ అయింది, కానీ ఒక దగ్గర స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. క్రమేణా మీజోలిథిక్ దాటాక నియోలిథిక్ వచ్చేసరికి నియోలిథిక్లో వాళ్ళు అగ్రికల్చరల్ సెటిల్డ్ కమ్యూనిటీ స్టార్ట్ అయిపోయినాయి.
ఇలాంటి ప్రజెంట్ సివిలైజేషన్కి కావాల్సినటువంటి పునాది అక్కడ కనిపిస్తుంది నియోలిథిక్ టైంలో. నియోలిథిక్ అయిన తర్వాత అప్పుడు స్టోన్ టూల్స్ కూడా కాదు, ఇంకా స్టోన్ టూల్స్ని దాటి మెటాలిక్ టూల్స్ యూజ్ చేయడం అనేది కూడా స్టార్ట్ అయింది. మెటాలిక్ టూల్స్ యూజ్ చేయడం చాల్కోలిథిక్ ఏజ్లో స్టార్ట్ అయింది. ఓకే, చాల్కోలిత్ అంటే ఎప్పుడైనా సరే రాయి అని అర్థం, రైట్? శిలా, లిత్ అంటే స్టోన్, లిత్, పేలియోలిత్ ఓల్డ్ స్టోన్, మీజోలిత్ మిడిల్ స్టోన్, లిత్. సో అలా చాల్కోలిత్, చాల్కో అంటే కాంస్యం అంటాం కదా, అంటే టిన్ అండ్ కాపర్ ఈ రెండు మిక్స్ చేస్తే, అంటే తగరము రాగి, టిన్ అండ్ కాపర్ ఈ రెండు మిక్స్ చేసిన అలై కాంస్యం అంటుంది, బ్రాంజ్. ఈ బ్రాంజ్ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఇలాంటి మెటాలిక్ అలాయ్స్ని యూజ్ చేయడం స్టార్ట్ అయినటువంటి ఎరా అది ఎప్పుడు 4000 బీసీ నుంచి 1500 బీసీ మధ్యలో. ఈ టైంలో చాల్కోలిథిక్ అనేది స్టార్ట్ అయింది. ప్రపంచం మొత్తానికి అప్పుడే మెటాలిక్ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ అవ్వాల, కేవలం భారతదేశంలోనే చాలా ఎర్లీగా చాల్కోలిథిక్ ఎరా స్టార్ట్ అయింది. అంటే బ్రాంజ్ టూల్స్ యూజ్ చేయడం, కాంస్య పరికరాలు వాడడం అనేది ప్రారంభమైంది. వేటి మిక్స్తో వస్తుంది ఇది? టిన్ అండ్ కాపర్ మిక్స్తో వచ్చినటువంటి ఈ అలాయ్స్, ఈ అలాయ్స్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది, మిశ్రమాలని వాడడం స్టార్ట్ అయింది, రైట్? ఇలా భారతదేశ చరిత్ర చూస్తే మొత్తం పరిణామ క్రమంలో మనకి మొట్టమొదటిగా ఏ లాంగ్వేజ్ స్క్రిప్ట్ లేనప్పుడు ఎన్ని ఎరాస్ ఉండేనా? ఒకటి పేలియోలిథిక్ ఏజ్ ఉంది, తర్వాత మిజోలిథిక్ ఉంది, తర్వాత మనకి నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ అని ఇలా 4 స్టేజెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ లేని ప్రీ హిస్టారిక్ టైంలో. స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ స్టార్ట్ అయ్యాక హిస్టారిక్ టైంలో అప్పుడు మనకి ఈ హరప్పన్ కల్చర్, వేదిక్ కల్చర్, ఈ జైనిజం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట మెల్లగా. ఇదిగో హరప్పాలో స్క్రిప్ట్ ఉన్నా చదవడానికి రాదు, హరప్పా సింధు కల్చర్ చూస్తే. సో స్క్రిప్ట్ ఉన్న చదవడానికి రాదు కాబట్టి అయినప్పటికీ మనం దాన్ని హిస్టారిక్ పీరియడే అంటాం, ఎందుకంటే అప్పుడు దొరికినటువంటి వస్తువుల ఆధారంగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం చూడండి. ప్రీ హిస్టరీ అన్నాం. ఈ హిస్టరీలో స్టోన్ ఏజ్ ఉంది, స్టోన్ ఏజ్లో ఇది ఓల్డ్ స్టోన్ ఏజ్, ఇది మిడిల్ స్టోన్ ఏజ్, ఇది న్యూ స్టోన్ ఏజ్. వాటికి సంబంధించిన ఇయర్ ఓల్డ్ స్టోన్ ఏజ్ 10,000 బీసీ ముందు ఉన్నది, 10,000 to 4,000 బీసీ మధ్యలో ఉన్నది మిడిల్ స్టోన్ ఏజ్, 6,000 to 0 బీసీ దాకా వచ్చే వరకు అది నియోలిథిక్ స్టేజ్ అంట మనం. సో ఇంకోటి చూద్దాం మనం ఇక్కడ ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ అంటే ఏముంది మనకి? స్లోగా చాల్కోలిత్ కూడా దాటి క్రమేణా ఐరన్ టూల్స్ యూజ్ చేసే స్టాండర్డ్ కూడా పెరిగిందనమాట. ఓకే, అంటే 1500 బీసీ దాటిన తర్వాత అండ్ 600 బీసీకి వచ్చేసరికి మనం ఐరన్ టూల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ అయింది. అంటే అసలు ఫస్ట్ ఓన్లీ స్టోన్ టూల్స్ యూజ్ చేసాం, తర్వాత టిన్ అండ్ కాపర్ మిక్స్ చేసిన బ్రాంజ్ టూల్స్ యూజ్ చేసాం చాల్కోలిథిక్ ఎరా. అది దాటిన తర్వాత ఐరన్ టూల్స్ యూజ్ చేసాం. మనం ప్లాస్ ఉంటాయి కదా, దున్నడానికి ఉపయోగించే నాగళ్ళు, ఆ నాగళ్ళు స్టార్టింగ్లో మనకి స్టోన్ టూల్స్గా ఉండేవి. అండ్ తర్వాత ఎలా ఉండేవి టూల్స్? ఆ నాగళ్ళు వుడెన్ ప్లాస్ ఉండేవి. వుడెన్ ప్లాస్ నుంచి క్రమేణా ఈ బ్రాంజ్ టూల్స్ వచ్చాయి. ఈ బ్రాంజ్ దాని నుంచి ఐరన్ ప్లాస్ కూడా వచ్చాయి. ఎప్పుడైతే ఐరన్ ప్లా వచ్చిందో, ఐరన్ని అంటే ఇనుముని నాగలిగా వాడడం స్టార్ట్ అయిందో అప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్గా వచ్చింది. పెద్ద పెద్ద కింగ్డమ్స్ ఎమర్జ్ అయ్యాయి అదే టైంలో. అందుకే క్రమేణా ఆ షోడశ మహాజనపదాలు అంటారు నాన్న అవి. ఆ టైం నుంచే మనకి మెల్లగా మగధ అనే పెద్ద సామ్రాజ్యం వచ్చి ఆ మగధ కింగ్ అశోకుడు అనేవాడు వచ్చాడు. ఓకే, ఈ పరిణామ క్రమం చూస్తేనే కదా మనుషుల్లో వస్తున్న సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ క్రమక్రమేణా పెద్ద పెద్ద కింగ్డమ్స్ని క్రియేట్ చేసే కింగ్స్ వచ్చారు, ఒక కల్చర్ వచ్చింది, కల్చర్లో కమ్యూనిటీస్ వచ్చాయి, ఆ కమ్యూనిటీస్ సెటిల్డ్గా ఉన్నాయి. ఇలా రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం స్టోన్ టూల్స్ యూజ్ చేసే పద్ధతిని మీకు చెప్తున్నాను కదా, ఎలా ఉండేవి? చాలా లార్జ్ ఇది చాలా తక్కువ షార్పెన్ ఉండేవి, పెద్ద పెద్ద స్టోన్ టూల్స్ ఉండేవి. క్రమేణా నియోలిథిక్ వచ్చేసరికి చూడు ఎంత సన్నగా యూజ్ చేస్తున్నారు. ఇదిగో ఇలా షార్ప్గా కత్తుల్లాగా మారినవన్నీ. ఓకే, షార్పెన్ చేసినటువంటి నైఫ్స్ లాగా ఈ స్టోన్ టూల్స్ యూజ్ చేశారు. ఇలా మనకి అర్థమవుతుంది. అప్పట్లో ఆ పాత యుగంలో ఏ స్క్రిప్ట్ లేనప్పుడు, ఏ లాంగ్వేజ్ లేనప్పుడు, ప్రీ హిస్టారిక్ టైంలో
ఇలాంటి పెయింటింగ్స్ వేసేవాళ్ళు ఎప్పుడో 30,000 years బ్యాక్ మనకి ఈ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయంట భీంబేట్కా అనే ప్లేస్లో. ఇలా మనుషులు ఒకరికొకరు తప్పిపోకుండా చేతులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇదిగో ఇలా గుర్రాల మీద వెళ్తూ ఏం చేసేవాళ్ళు, హంటింగ్ చేసేవాళ్ళు, వేటాడేవాళ్ళు. వాటికి సంబంధించినటువంటి ఈ పెయింటింగ్స్ వల్ల మనకి తెలుస్తుంది. అప్పట్లో మనకి చరిత్ర స్క్రిప్ట్ లేదు కదా, భాష లేదు, లిపి లేదు. మరి ఎలా అర్థం చేసుకుంటాం అంటే ఇలాంటి కేవ్స్ అంటే గుహలు, ఆ గుహల్లో వాళ్ళు వాల్స్ ఉంటాయి కదా, ఆ గోడల మీద చెక్కినటువంటి ఈ శిల్పాల వల్ల మనకి తెలిసేది. ఇప్పుడు చాలా ఓల్డెస్ట్ కేవ్ పెయింటింగ్ మనకు కనిపిస్తుంది భీంబేట్కా అనే ప్రాంతంలో కనిపిస్తుంది. రైట్, భీంబేట్కా మధ్యప్రదేశ్లో ఉంటుందన్న. మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతంలో భీంబేట్కా ఉంటుంది. ఈ భీంబేట్కా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. యూపీఎస్సీలో గతంలో దీనిపైన ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడగడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా మనకు కొన్ని విషయాలు ఏం తెలుస్తున్నాయంటే ఈ ఐరన్ చాల్కోలిథిక్ ఇవన్నీ మనం నియోలిథిక్ దాటిన తర్వాత ఈ చాల్కోలిథిక్ టైంలో ఒకసారి చూస్తే కొన్ని సివిలైజేషన్స్ ఎమర్జ్ అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా. సివిలైజేషన్స్ అంటే ఏం లేదు, కమ్యూనిటీస్ ఒక దగ్గర స్థిరపడి అగ్రికల్చర్ చేస్తూ వర్తక వ్యాపారాలు నిర్వహించడం. ద ట్రేడ్ అండ్ కామర్స్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్ అండ్ క్యాటిల్ రేరింగ్ వాజ్ ఆల్సో ఎమర్జ్డ్. ఓకే, యానిమల్ రేరింగ్ ఇవన్నీ కలిపితే మనం ఒక సివిలైజేషన్ అంటాము, ఆ నాగరికత అని అంటాం అన్నమాట. ఆ నాగరికతలు ఎక్కడెక్కడ ప్రారంభమయ్యాయి ప్రపంచంలో అని చూస్తే మొదటగా నాగరికత మనకి మెసొపటోమియాలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి టైగ్రిస్ యూఫ్రటీస్ రివర్స్ ఉంటారు నాన్న, ప్రతి నది పక్కనే ఇటువంటి కల్చర్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే సివిలైజేషన్ రావాలంటే అక్కడ నదులు ఉండాలి, వాటర్ రీసోర్సెస్ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారా మీరు, ఆ ప్రాంతాల్లోనే ఈ సివిలైజేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ ఈజిప్ట్ కనిపిస్తుంది, నైల్, ఇది ఆఫ్రికాలో ఉంది, నైల్ రివర్ పక్కన ఉంది. నైల్ రివర్ ఇక్కడేమో టైగ్రిస్ యూఫ్రటీస్ రివర్స్ పక్కన, ఇదేమో నైల్ రివర్ పక్కన. లార్జెస్ట్ రివర్ అని వింటారా, అమెజాన్లో మనకేముంది, అమెజాన్లో ఇప్పుడు లార్జెస్ట్ రివర్ ఉంటుంది. ఇక్కడ నైల్ ఏంటిది, లాంగెస్ట్, చాలా పొడుగ్గా ఉంటుంది ఆ రివర్, నది. అంత పొడవైన నది, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఉన్నటువంటి ప్రదేశం పక్కన, ఆ నది పక్కన మనకి ఏంటిది, ఈజిప్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది, 3000 BCలో స్టార్ట్ అయింది, 3000 years బ్యాక్. ఆ తర్వాత మనకి ఇండస్ సరస్వతి సివిలైజేషన్ కనిపిస్తుంది. ఇండస్ సరస్వతి సివిలైజేషన్ ఇదిగో 2000 BCలో కనిపిస్తుంది, మనదే ఇండస్ సరస్వతి సివిలైజేషన్. 2000 BC అంటే ఈ 2025 సంవత్సరాలకి ముందు ఇంకొక 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ప్రస్తుతం ఈ 2025తో పోలిస్తే సుమారు 4000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం మనకి ఈ ఇండస్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. సివిలైజేషన్ అంటే ఏం చెప్పాను నేను అక్కడ, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, పాస్చరల్ కమ్యూనిటీస్ ఆల్ స్టేయింగ్ టుగెదర్ యాజ్ ఎ సెటిల్డ్ కమ్యూనిటీ. రైట్, అంటే అగ్రికల్చర్ ఉంది, వ్యాపారం ఉంది, ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంది, ఒక కల్చర్ ఉంది, వాళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ ఉంది. ఇవన్నీ ఉంటే దాన్ని సివిలైజేషన్ అంటాము. అటువంటి సివిలైజేషనల్ సొసైటీస్ ఎమర్జ్ అయ్యాయి. ప్రజెంట్ మనం సివిలైజ్డ్ వరల్డ్లో ఉన్నాము. ఇన్ ఏ సివిలైజ్డ్ వరల్డ్ వన్ షుడ్ బి వెరీ పొలైట్, రైట్, వన్ షుడ్ బి వెరీ కార్డియల్, జెంటిల్మెన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. అంటే మనుషులు ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకుంటారు, మనుషులు ఒకళ్ళని చంపి ఇంకొకరు తినడం అనేది ఉండదు. అలానే ఒకళ్ళ వస్తువులు ఇంకొకరు లాక్కోవడం జరగదు, బార్బారిక్గా ఉండదు, అంటే అనాగరికంగా ఉండదు. మనుషులు ఒప్పందాలు చేసుకోవడం అంటే ఇది నీకు అది నాకు, నేను ఈ పని నీకు చేసి పెడతానా, ఆ పని నువ్వు నాకు చేసి పెట్టు. ఇలా పరస్పరం చర్చించుకొని మాట్లాడుకొని ఒక దగ్గర స్థిరంగా ఉండి ఒక ఆలోచనలో పొలైట్నెస్ అనేది పెంచుకుంటే అది మీకు తేలిగ్గా అర్థం కాదని చెప్తుంది. అంటే ఇటువంటి జెంటిల్ బిహేవియర్ ఉన్నటువంటి సొసైటీస్ ఎమర్జ్ అయ్యాయి అనమాట. వాటిని సివిలైజేషనల్ సొసైటీస్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదిగో ఇలా బిగినింగ్ ఆఫ్ ఈ సొసైటీస్ చూస్తే క్రమేణా అప్పుడున్నటువంటి కాంటెంపరీ సివిలైజేషన్స్లో ఫస్ట్ మెసొపటోమియా, సెకండ్ ఈజిప్ట్, థర్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, ఐవీసీ. సో ఈ ఐవీసీ సివిలైజేషన్ చూస్తే దానికి ముందు ఒకసారి చూడండి, ఈజిప్ట్ ఎక్కడుంది నాన్న, నైల్ రివర్. ఈ ప్రపంచంలో మన ఇండియా ఎక్కడుందా, మన ఇండియా, ఇది ప్రపంచ పటం చూడండి. ఈ ప్రపంచ పటంలో ఇండియాకి ఇక్కడ చూడండి టైగ్రిస్ యూఫ్రటీస్ వ్యాలీ ఉన్న ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా, ఇరాన్ దగ్గర ఇక్కడ ఉందా లేదా, ఇరాన్ దగ్గర, ఈ ఇరాన్ దగ్గర
ఇదిగో చూడు ఈ ఇరాక్ ఇక్కడంతా కూడా ఇదంతా పెనిన్సులా, అరేబియన్ పెనిన్సులా అంటారు. ఇక్కడే కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ భారతదేశం నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఏవి సివిలైజేషన్ ఉంది? టైగ్రిస్ యూఫ్రటీస్ వ్యాలీ పక్కన మెసొపొటేమియా సివిలైజేషన్ ఉంది, ఈ నదుల పక్కన, ఈ వ్యాలీలో, ఈ లోయల దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈ నైల్ రివర్ పక్కన ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఇది 3000 BCలో, ఇది 4000 BCలో ఉంటే ఇది 2000 BCకి వచ్చేసరికి మనకి హరప్పా సివిలైజేషన్ కనిపిస్తుంది. ఓకే, హరప్పా అంటే హరప్పా ఈజ్ ఎ ప్లేస్ అనమాట, ఒక ప్రదేశం. అదే ప్రజెంట్ మన భారతదేశాన్ని నార్త్ వెస్ట్ ఇండియాకి అలానే పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటిది అనమాట. అంటే అక్కడ సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సరిహద్దుల్లోనే ఈ సివిలైజేషన్ అనేది ఎమర్జ్ అయిందనమాట. ఇంకా అలానే చైనాలో కూడా హువాంగ్ హో వ్యాలీ దగ్గర సివిలైజేషన్ స్టార్ట్ అయింది. హువాంగ్ హో అనేది రివర్ నేమ్. ఆ రివర్ అంటే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఈ చైనీస్ సివిలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. రైట్, ఇది ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, మెసొపొటేమియన్ అండ్ చైనీస్ సివిలైజేషన్స్ అనేవి ఇలా టేబులర్ ఫార్మాట్లో ఉంది. ఈ PDF మీకు మెటీరియల్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా చదువుకుంటే చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. అక్కడ సిటీస్ ఏంటి, అక్కడ ఏం ఫీచర్స్ ఉన్నాయి, వాళ్ళ టైం పీరియడ్ ఏంటి, వాటి లొకేషన్ ఏంటి, అది ఎలాగో మ్యాప్లో కూడా మీకు చూపించడం జరిగింది. ఇలా అక్కడ గవర్నమెంట్ ఎలా ఉంది, రిలీజియన్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, చాలా తేలిగ్గా అర్థమవుతుంది అన్న. చదివితే చూస్తే అర్థమైపోతుంది ఆ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇంకా మనకున్న గొప్పతనం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. మనం 4000 సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కట్టుకున్నారు అక్కడ సెటిల్ కమ్యూనిటీస్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా మనకి, ఆ గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా అయితే కాలనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయో అలాంటి కాలనీస్ కట్టుకున్నారు అక్కడ ఇండస్ వ్యాలీ టైంలో. ఆ కాలనీస్ అలానే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఎలా అయితే పైప్స్ వేసి ఒక సిస్టమిక్ డ్రైనేజ్ సిస్టమ్స్ని పెట్టుకుంటున్నామో అలా వాళ్ళు కొన్ని చిన్న చిన్న కాలువలతోటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకొని వాళ్ళు కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనమాట. అలానే వాళ్ళు ఫారెన్ ట్రేడ్, ఇప్పుడు మనం ఫారెన్ ట్రేడ్ చేస్తున్నాం కదా, ఆ ఫారెన్ ట్రేడ్ అప్పుడే వాళ్ళు మెసొపొటేమియాతో, ఈజిప్ట్తో చేసేవాళ్ళు. ఆ ఫారెన్ ట్రేడ్కి మనం ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం, అమెరికాకి డాలర్ అని, మనకి రూపీ అనేది ఉంటుంది కదా, ఆ కరెన్సీస్ ఎలా అయితే ఉండేవో అలా ఈజిప్ట్ నైల్ వాళ్ళు, మన వాళ్ళు కూడా సీల్స్ అంటే ముద్రలు వేసినటువంటి కొన్ని సీల్స్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. అలాంటి సీల్స్ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా డెవలప్ చేసుకున్నారు అన్న వాళ్ళు. అంటే ఇండస్ వ్యాలీ టైంలో ఎంత అడ్వాన్స్మెంట్ ఉందో చూడొచ్చు మనం. కాలనీస్ ఉన్నాయి, డ్రైనేజ్ ప్యాటర్న్ ఉంది, గ్రిడ్ సిస్టమ్స్లో వాళ్ళు కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, లార్జ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, లార్జ్ గ్రానరీస్ ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, ధాన్యం సేవ్ చేసుకోవడానికి, విపత్తు సమయంలో ఆ ధాన్యం ఉపయోగించుకోవాలి కదా, అలా పెద్ద పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి అలాంటివి. నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ ఉంది, ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు. ఎప్పుడు 4000 years బ్యాక్. దట్ ఈస్ వై ఇట్ వాస్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. పైగా ప్రపంచం మొత్తం ఇంకా అలాయిస్ అంటే మిశ్రమాలు వాడలే, అలాయిస్ అంటే మెటాలిక్ అలాయిస్ని యూజ్ చేయలేదు. మనమే ఫస్ట్ టైం అక్కడ టిన్ అండ్ కాపర్ ఈ రెండు మిక్స్ చేసినటువంటి బ్రాంజ్ టూల్స్ని యూజ్ చేయడం కూడా జరిగింది. పైగా కల్చర్ అనేది చాలా ఎన్రిచ్డ్ ఉండేది. ఇప్పుడు మనము ఒక నాట్యగత విగ్రహాన్ని కూడా మీరు చూడబోతున్నారు ఇక్కడ. ఒక డాన్సింగ్ గర్ల్ అనేది వాళ్ళు బ్రాంజ్ టూల్తో చేశారు. అలాంటి డాన్సింగ్ గర్ల్ కూడా మనకి కనిపిస్తుంది ఇండస్ వ్యాలీ టైంలో. ఇలాంటివన్నీ మన వాళ్ళు 4000 years బ్యాక్ డెవలప్ చేసుకున్నటువంటి సివిలైజేషన్ మీకు ఒక్కొక్కటి పిక్టోగ్రఫిక్గా చెప్తాను చూడండి. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నారు ఇండస్ వ్యాలీ టైంలో. హరప్పా, మొహంజోదారో, ధోల్వీరా లాంటి ప్రాంతాల్లో మనకి ఈ గ్రిడ్ ప్యాటర్న్తో ఉన్న స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట. దీర్ఘ చతురస్రాకారంలో మంచి కాలనీస్ స్పష్టంగా కట్టుకొని మధ్యలో రోడ్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హౌసెస్ పెట్టి 1 floor 2 floor హౌసెస్ ఇలా బిల్డ్ చేసుకొని చక్కగా ఒక గ్రిడ్ ప్యాటర్న్తో ఈ కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేశారట 4000 years బ్యాక్. ఇది చూడు 4000 అంటే ఈ టౌన్ ప్లానింగ్ అనేది చూస్తే మనకి ఒక లార్జ్ రిజర్వాయర్ ధోల్వీరాలో ఉంది చూడు, రిజర్వాయర్. ఓకే, ఈ రిజర్వాయర్ సిస్టమ్స్ కానీ ఇక్కడ ఒకసారి చూడండి అన్న, మళ్ళీ ఇక్కడ ధోల్వీరాలో ఇలాంటి స్ట్రీట్ గ్రిడ్ ప్యాటర్న్తో ఉన్న, అంటే మధ్యలో రోడ్ ఉంది, రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి. ఇంత చక్కటి సివిలైజేషనల్ సిస్టమ్ అనేది 4000 years బ్యాక్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా ట్రేడ్ అండ్ ఎకానమీ, లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్. IVC ఎంగేజ్డ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ విత్ హూమ్? మెసొపొటేమియా,
సెంట్రల్ ఏషియా అప్పుడు మెసొపటోమియా మీకు చెప్పాను కదా, టైగ్రిస్ యూఫ్రటీస్ రివర్స్ ఉన్న ప్రాంతంలో అరేబియన్ పెనిన్సులా దగ్గర, అరేబియన్ పెనిన్సులా అంటే ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, ప్రస్తుతం మనం దుబాయ్ వెళ్తున్నారు అంటున్నారు చూసారా, ఆ ప్లేస్ అక్కడే, అలాంటి ప్లేసెస్ అనమాట అక్కడ. అలా ఈజిప్ట్తో మెసొపటోమియాతో ఫారెన్ ట్రేడ్ చేశారు అప్పుడు మన వాళ్ళు. ఇండస్కి స్క్రిప్ట్ కూడా ఉంది. ఆ స్క్రిప్ట్ ఎలా ఉండేది, సింబల్స్తో ఉండేది, వివిధ రకాల బొమ్మలతో కూడుకొని ఉండేది. ఆ బొమ్మలు మనకి ఇప్పటికే అర్థం కావట్లా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, కానీ స్క్రిప్ట్ అయితే ఉంది. ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు ప్రయత్నం చేస్తున్నారు. హిస్టోరియన్స్ ఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై అండ్ రీడ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వాళ్ళు లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ రాసేవాళ్ళు. దాన్ని సర్పలేఖన స్క్రిప్ట్ అని యూజ్ చేసేవాళ్ళు నేమ్. అంటే లెఫ్ట్, ఇప్పుడు మనం ఏంటి లెఫ్ట్ టు రైట్ రాసేసి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రాస్తుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు లెఫ్ట్ టు రైట్ రాసి మళ్ళీ అట్నుంచి ఇలా రైట్ టు లెఫ్ట్ రాసి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రాసి ఇలా పాములాగా రాసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి స్క్రిప్ట్ అని ఐడెంటిఫై చేశారు. కానీ దానిలో ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో ఇంకా తెలియట్లేదు, ఏం చెప్పారనేది తెలియట్లా, రైట్. ఇలా స్టాండర్డైజ్. ఇప్పుడు చూడండి, లోథాల్ అని ఒక ప్లేస్ ఉంది, గుజరాత్లో ఉంటుంది. అప్పుడు ఇండస్ వ్యాలీ టైంలో లోథాల్ ప్లేస్లో అక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉండేది అక్కడ. అంటే మనకి ఎంత మంచి సివిలైజేషన్ ఉందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఆ ఓడరేవు డాక్ యార్డ్ ఎట్ లోథాల్ చూడండి ఎలా ఉందో, ఇలా వెలికి తీయడం జరిగింది హిస్టోరియన్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ని ఇప్పటికీ మనము ఐడెంటిఫై చేయలేకపోయాము. ఇంకోటి చూడండి, మొహంజోదారోలో గ్రేట్ బాత్, నేను చెప్పాను పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉండేవని, అది మొహంజోదారో అనే ప్లేస్లో మనకు కనిపిస్తుందనా ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి, గ్రేట్ బాత్ అంటాం మనం. ఈ గ్రేట్ బాత్ ఇలా ఎగ్జాంపుల్స్. అలానే సోషల్ కండిషన్ ఏంటంటే చాలా ఆర్గనైజ్డ్ సొసైటీ ఉండేది, పీస్ఫుల్ సొసైటీ ఉండేది అని తెలుస్తుంది. ట్రేడ్ మీద ఎక్కువ డిపెండెంట్ సొసైటీ కాబట్టి ఎక్కడైతే వ్యాపారాలు బాగుంటాయో ఆ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా నెగోషియబుల్గా ఉంటుంది. సో అక్కడ కొట్లాటలు తక్కువ ఉంటాయి అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇలా అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్ ఉంది, ఇరిగేషన్ గ్రానరీస్ ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇలా మెటాలిక్ వర్క్ కూడా మీరు చూస్తే మంచి మంచి ఆర్నమెంట్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో బయటకు వచ్చాయన్న. దే ఎక్స్కవేటెడ్ దీస్ రిఫైన్డ్ ఆర్నమెంట్స్ ఓకే ఇన్ ద ఇండస్ వ్యాలీ టైమ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మీకు కనిపిస్తాయి. సో టెర్రకోటా ఫిగర్స్ కనిపిస్తాయి. టెర్రకోటా ఇలా రెడ్ కలర్ శాండ్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ టూల్స్ అండ్ ఫిగర్స్ ఇమేజెస్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి అన్న, ఓకే ఇలా టెర్రకోటా ఫిగరైన్స్ అంటారు. అలానే ఈ టెర్రకోటా ఫిగరైన్లో మనకేం కనిపిస్తున్నాయి, వాళ్ళ రిలీజియస్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది. దే యూజ్ ఇట్ టు వర్షిప్ మదర్ గాడెస్ అంటే అప్పట్లోనే మనకి ఇలా అమ్మవారు అనే వాళ్ళు ఉండేవారు, అమ్మవారికి పూజించడం అనేది జరిగిందని తెలుస్తుంది అనమాట ఇలాంటివి టెర్రకోటా ఫిగరైన్స్లో. సో ఇలా పశుపతి అనే వాళ్ళు కూడా ఉన్నారు, పశుపతి ఓకే. సో పశుపతి మదర్ గాడెస్ వర్ కన్సిడర్డ్ టు బి రిలీజియస్ సింబల్స్ ఓకే. నెక్స్ట్ ఇలా ఇదిగో ఏ పెయిర్స్ కరెక్ట్, మీకు ఇందాక చెప్పాను కదా బూర్జహాం అనేది అక్కడ ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను అది ప్రజెంట్ కాశ్మీర్లో ఉంది, రాక్ కట్ స్ట్రెయిన్స్ కాదని. అలా కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకో, ఇప్పుడు మీకు ఇందులో నేను ఈ పీడిఎఫ్ షేర్ చేస్తా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఇండస్ వ్యాలీ టైంలో ఇవన్నీ జంతువులు మనకు కనిపిస్తున్నాయి. ఈ జంతువుల్లో ఇక్కడ చూడండి హరప్పా సీల్స్, నేను చెప్పాను కదా ఫారెన్ ట్రేడ్ చేయడానికి సీల్స్ని కూడా యూజ్ చేసేవాళ్ళు, అంటే ముద్రలు ఇలా ముద్రించేవాళ్ళు. ఇక్కడ సింగిల్ హార్న్ ఉన్నటువంటి యూనికార్న్ యానిమల్ కనిపిస్తుంది. ఖడ్గమృగం అనుకుంటామేమో, ఖడ్గమృగం కాదు పూర్తిగా, ఇది ఖడ్గమృగమా కాదా అని ఇంకా డౌట్ ఉంది. యూనికార్న్ అనేది ఉన్నదన్నమాట అక్కడ ఒక యానిమల్. ఇలాంటివి చూడు లెఫ్ట్ టు రైట్ నువ్వు చూస్తే హరప్పా సీల్ షోయింగ్ యూనికార్న్ అండ్ ఏ బుల్, ఒక ఎద్దు ఉంది, షోయింగ్ ఏ హార్న్ టైగర్, ఇలా కొమ్ములున్న టైగర్ని కూడా చూపిస్తున్నారు. ఆ కాలంలో ఉండేవన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమేం జంతువులు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ నాట్ రిప్రజెంటెడ్ టెర్రకోటా ఫిగర్స్ కింద. ఇప్పుడు ఇందులో ఈ ఆన్సర్ మీరే చెప్పాలన్న, ఎలిఫెంటా, రైనోసరసా, టైగరా, కవ్వ, ఏది రిప్రజెంట్ అవ్వలేదో మీరే నాకు ఆన్సర్ చేసి చెప్పాలి. నెక్స్ట్ ఇదిగో డాన్సింగ్ గర్ల్, బ్రాంజ్ టూల్స్, మెసొపటోమియాకి 4000 years బ్యాక్, మన ఇండస్ వ్యాలీ కన్నా 4000 BCలోనే మెసొపటోమియా వచ్చిన, ఈజిప్షియన్ సివిలైజేషన్ 3000 BCలోనే వచ్చిన, ఇండస్ వ్యాలీ 2000 BCలోనే వచ్చిన. ఫస్ట్ బ్రాంజ్ టూల్స్ ఎవరు యూజ్ చేస్తారు, మనమే యూజ్ చేస్తాం. ఇదిగో డాన్సింగ్ గర్ల్, దానికి ఒక సింబాలిక్ చెప్తున్నాను. ఇలా ఇప్పుడున్నటువంటి ఈ ఆర్ట్ ఫామ్స్, ఈ మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ అప్పుడు ఉన్నాయి అనేది మనకు చెప్పడానికి ఉదాహరణ అనమాట. సో ఇలా ప్రీస్ట్ ఉండేవాడు
ఒక పూజారి లాంటి వ్యక్తి కూడా అక్కడ ఇండస్ వ్యాలీ టైంలో బయటపడింది ఉన్నారు అనేది ఇలా వాళ్ళు ధోవతి ధరించింది ఉందన్నమాట. ఏ డ్రాపరీ విచ్ వాజ్ వర్న్ బై ఏ స్టియేటెడ్ బీడెడ్ మ్యాన్. స్టియేటెడ్ ఈజ్ ఏ రాక్ అనమాట. బర్డ్ ఇలా గడ్డం ఉన్నటువంటి ఒక ప్రీస్ట్ ఆ టైంలో మనకు కనిపిస్తున్నారు ఆ రిలీజియన్ టైంలో. ఓకే, ఈ రిలీజియస్ వర్షిప్ ఎలా ఉండేది తెలుస్తుంది. సో ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన లొకేషన్స్ కూడా ఒకసారి చూడండి. నేను ఇందాక చెప్తున్నానా గ్రేట్ బాత్ ఎక్కడ బయటపడింది, మొహెంజోదారోలో అని చెప్పానా. లోథాల్ ఎక్కడుంది, గుజరాత్లో ఉందని చెప్పాను ఇక్కడ. రైట్, చూస్తున్నారా, లోథాల్ ఇక్కడ గుజరాత్లో ఉంది. ఇక్కడ మొహెంజోదారో ప్రజెంట్ ఇండియా బోర్డర్ దాటి నార్త్ వెస్ట్ ఇండియా బోర్డర్ దాటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. ఇలా వివిధ ఇండస్ వ్యాలీ సివిలైజేషనల్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయో చూడొచ్చు. ఇది మనకు హిస్టారిక్ లెసన్ అనమాట. హిస్టారిక్ ఎవల్యూషన్ అంటే మనకి గతంలో ఎంత పెద్ద సివిలైజేషన్ ఉంది, ఈ సివిలైజేషన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి. మనల్ని బ్రిటిషర్స్ అనాగరికులుగా ట్రీట్ చేసేవాళ్ళు, మనకి సివిలైజేషనే లేదనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బయలుపడిందో అప్పుడు బ్రిటిషర్స్ ఐడెంటిఫై చేశారు ఇండియా హ్యాడ్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అక్రాస్ ద వరల్డ్, అంటే కంపేర్ టు ఎంటైర్ వరల్డ్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకు ఒక కల్చరల్ ఐడెంటిటీ వచ్చింది. మనము ప్రపంచంలో అందరికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ టూల్స్ అండ్ సిస్టమైజ్డ్ స్టాండర్డైజ్డ్ ఆ సివిలైజ్డ్ సొసైటీని బిల్డ్ చేసుకున్నాము అనేది మనకి తెలిసింది. ఆ ఐడెంటిటీ మనకి ఇప్పటికీ కూడా నిలబెడుతుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా. రైట్, ఇలాంటివి మనం చదువుకుంటూ వెళ్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిస్టారికల్గా క్రొనలాజికల్గా ఎవరు వచ్చారు, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ ఎలా పోయింది ఇంకా తెలియట్లా. ఇండస్ వ్యాలీ తర్వాత మనకి ఆరియన్స్ వచ్చారని చెప్తున్నారు, లేదా వరదలు వచ్చి పోయాయి అంటున్నారు, లేదా ఫారెన్ ఇన్వేషన్స్ జరిగాయి, విదేశీ దండయాత్రల వల్ల పోయింది అంటున్నారు. ఏవేవో రకరకాల కారణాలు చెప్తున్నారు, కానీ ఎలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిందో తెలియదు. కానీ తర్వాత కాలంలో క్రమేణా నేను చెప్పినట్టు డిఫరెంట్ అదర్ సివిలైజేషన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఏంటివి ఆ సివిలైజేషన్స్ అని మీరు చూస్తే ఇండస్ వ్యాలీ తర్వాత ఇదిగో నేను ఒక చార్ట్ ఇచ్చాను చూడొచ్చు మీరు. ఈ చార్ట్లో హరప్పా కల్చర్ అంటే ఐవీసీ తర్వాత వేదిక్ కల్చర్ స్టార్ట్ అయింది. 1500 BC వరకు ఈ హరప్పా కల్చర్ అయిపోయిన తర్వాత మనకి వేదిక్ కల్చర్ స్టార్ట్ అయింది. ఆ వేదిక్ కల్చర్ 1500 BC నుంచి 600 BC వరకు ఉంది. ఆ తర్వాత జైనిజం స్టార్ట్ అయింది, బుద్ధిజం స్టార్ట్ అయినాయి. జైనిజం బుద్ధిజం నుంచి తర్వాత మనకి మగధ కింగ్డమ్ వచ్చింది. 600 BCకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐరన్ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఐరన్ టూల్స్ వల్ల పెద్ద పెద్ద కింగ్డమ్స్ వచ్చాయి. ఆ కింగ్డమ్స్లో మగధ వాజ్ ద ప్రామినెంట్ కింగ్డమ్. అలాంటి మగధ కింగ్డమ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కింగ్స్ వాజ్ అశోక. మీకు ఇందాక కొన్ని ఇన్స్క్రిప్షన్స్ చెప్పాను అశోకకు సంబంధించి. క్రమేణా అలా మగధ కింగ్ తర్వాత అశోక అంటే మౌర్యన్ ఎంపైర్, తర్వాత శాతవాహన ఎంపైర్, తర్వాత మనకి ఇక్కడ గుప్తాస్, హర్షవర్ధన, ఆ పైన సౌత్ ఇండియా కింగ్డమ్స్. ఆ తర్వాత ఫారెన్ రూలర్స్ వచ్చారు, ఫారెన్ ఇన్వేడర్స్ వచ్చారు. అంటే విదేశీ దండయాత్రల వల్ల భారతదేశం కొలనైజ్ అయిపోయింది, వలసవాదానికి లోనైంది. అందులో ఇలా ఢిల్లీ సుల్తనేట్స్ వచ్చారు, తర్వాత మొఘల్స్ వచ్చారు, మొఘల్స్ తర్వాత మనకి బ్రిటిషర్స్ వచ్చారు, ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది ఓవరాల్ ఇండియన్ హిస్టరీ క్రొనాలజీ. దిస్ ఈస్ కాల్డ్ హిస్టరీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్. ఎందుకు నేర్చుకుంటున్నాం హిస్టరీ? మన పాస్ట్ గురించి తెలుసుకొని మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి, మనకు ఒక ఐడెంటిటీ ఏంటో తెలుసుకోవడానికి. మన ఐడెంటిటీ తెలిసి మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ తెలిసి మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని సోషల్ అడ్వాన్స్మెంట్కి మనం ప్రయత్నించాలంటే ఈ హిస్టరీ చదవాలి. అందుగురించే హిస్టారికల్ కాంట్రిబ్యూషన్ని మనం అర్థం చేసుకోవాలని సిలబస్లో చాలా సబ్జెక్ట్స్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సిలబస్ని కంపల్సరీ పెడుతున్నారు. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే ఒక 10 minutesలో మనం డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాము.